క్రైస్తలో మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షలోం, సమాధానం కలుగును గాక, శుభం కలుగును గాక. ఇప్పుడు నేను ఒక హైవేలో ఉన్నాను, ఒక మార్గ మధ్యలో ఉన్నాను. చూడండి, అనేక వాహనాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో కూడా అనేక వ్యక్తులు మార్గం, ఈ జీవిత ప్రయాణంలో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయితే మనమందరం కూడా ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. ఇరుకు మార్గమున ప్రవేశించుటకు మనము ప్రయాసపడాలి అని. ఈరోజు ఇరుకు మార్గము ఒకవేళ అది సంకుచితంగా ఉండొచ్చు, కానీ అది జీవంలోనికి నడిపిస్తుంది. విశాల మార్గము చాలా చక్కగా ఉంటుంది, కానీ అది నిత్య నరకంలోనికి నడిపిస్తుంది. అందుకే యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు యోహాను సువార్తలో, నేనే మార్గమును సత్యమును జీవము. ఆయన మార్గమై ఉన్నారు. ఆయన యొక్క మార్గంలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో అది మనకి సంకుచితంగా ఉండొచ్చు, ఇరుకుగా ఉండొచ్చు. మనం చెప్తున్న ఈ మార్గముల కంటే, ఈ లోక సంబంధమైన మార్గముల కంటే అది చాలా సంకుచితంగా ఉండొచ్చు, కానీ ఆ మార్గము నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నీ మార్గము ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? నేను ఏ గమ్యానికి తీసుకుని వెళ్తుంది? ఈరోజు ఈ మాటలు వింటుండగా నీ జీవితాన్ని నీవు దేవునికి అప్పగించుకుని ఆయన మార్గంలో నడిచిన ఎడల నీ జీవితం అంతా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ జీవితం ముగింపు తర్వాత కూడా నూతనమైన ప్రారంభం నీకు కలుగుతుంది. ప్రభువు నిన్ను దీవించును గాక, ఆయన మార్గములలో నీవు నడుచుదువు గాక. గాడ్ బ్లెస్ యూ. షలోం. సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్.